అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్లో మన సంస్కృతి సాంప్రదాయాలు పండగల థీమ్తో కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవాలను ఆద్యంతం ఎంజాయ్ చేశారు. ధూమ్ధామ్ వ్యవస్థాపకులు రసమయ్యి బాలకిషన్తో పాటు రేలారే రేలా గంగా, లావణ్య, దండేపల్లి శ్రీనివాసులు తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూ తలూగించారు. న్యూయార్క్ కాంగ్రెస్మన్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మెంబర్ టామ్ సూజీ ఈ ఫెస్ట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాలో స్థిరపడిన సొంత ప్రాంత పండుగల సాంప్రదాయాలు కొనసాగిస్తూ కొత్త తరాలకు పరిచయం చేయడం కోసమే దసరా వేడుకలు నిర్వహించామని, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు, ఎన్ఆర్ఐ ప్రముఖులు పైళ్ల మల్లారెడ్డితో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ పరిసరాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన సురేష్ గోపి రాజకీయాల్లో లాభం కంటే నష్టమే ఎక్కువని బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. సినిమాలు చేసుకుంటే మంచి ఆదాయం ఉండేదని, కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గిపోయిందని, అవసరాలు తీరడం లేదంటూ వాపోయారు. మంత్రి పదవిని వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్టు చెప్పడం రాజకీయ జీవితంపై ఆయనకున్న అసంతృప్తిని తెలియజేస్తోంది. రాజకీయాల వల్ల నష్టం తప్ప లాభం లేదని భావించేవారు ఈ మధ్య పెరుగుతున్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేశాయి. దీనికి కొనసాగింపుగా హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి లోక్సభకు ఎన్నికైన కంగనా రనౌత్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినీ రంగాన్ని, రాజకీయ రంగాన్ని పోలిస్తూ రాజకీయం చాలా కష్టమని, పైగా ఇందులో ఆదాయం కూడా తక్కువని, ఖర్చులు ఎక్కువని నిట్టూర్చారు. ఒక నిజాయితీ పరుడైన ఎంపీకి వచ్చే జీతం తమ నియోజకవర్గాల్లో పర్యటనలు, పిఏల జీతాలు, ఇతర అవసరాలకు సరిపోవడం లేదని, లక్షల్లో ఖర్చవుతోందని వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నిజాయితీగా ప్రజాసేవ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ స్థాయి సమస్యలు కూడా తమ వద్దకు ప్రజలు తీసుకొస్తున్నారని, వాటిని సొంత డబ్బులతో పరిష్కరించమని అడుగుతున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేయాలంటే ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉండే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో తగినంత జీతం, అలవెన్సులు లేకపోవడం వల్ల నిస్వార్థ ప్రజాసేవకు అడ్డుగోడగా మారుతోందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. సినిమా రంగం నుంచి వచ్చిన సెలబ్రిటీస్కు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోని ఈ ఖర్చుల తత్వం బోధపడుతున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడులో హిందీ భాషపై వ్యతిరేకత కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రభుత్వం ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో హిందీ హోర్డింగ్లు, బోర్డులు, సినిమాలు, పాటలు నిషేధించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. తమిళ భాష గుర్తింపును పటిష్టం చేయడానికి, హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యకు సిద్ధమవుతోంది. దీనికోసం హిందీ హోర్డింగ్లు, బోర్డులు, సినిమాలు, పాటలను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో హిందీని బహిరంగంగా ప్రదర్శించడాన్ని, వినోద సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించనుంది. హిందీ భాషలో ఉన్న వాణిజ్య హోర్డింగ్లు, ప్రకటనల బోర్డు, హిందీ సినిమాలు, బహిరంగ కార్యక్రమాల్లో హిందీ పాటలపై కూడా ఆంక్షలుంటాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమిళ భాషాభిమానం, ప్రాంతీయ గుర్తింపు కార్డును డీఎంకే ప్రభుత్వం మరింత బలంగా వినియోగిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య తమిళ ప్రజల ఆత్మగౌరవానికి అనుగుణంగా ఉంటుందని డీఎంకే నమ్ముతోంది. అయితే భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. బీజేపీ నాయకులు ఈ బిల్లును తెలివి తక్కువ పనిగా, అసంబద్ధమైన చర్యగా అభివర్ణించారు.